నమస్తే. వెల్కమ్ టు తెలుగు పవర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భవన్ రెడ్డి గారు ఉన్నారు. భవన్ రెడ్డి గారు గత ప్రభుత్వ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ గారు ఫార్మాసిటీ దగ్గర 25 ఎకరాల భూ కుంభకోణం అని చెప్పేసి వార్త వస్తున్న పరిస్థితి. మీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ఎవరైనా తప్పెవరు చేసినా కూడా అది తప్పే అని చెప్తాం, ఏ పార్టీ అయినా సరే. సో అంటే గతంలో కూడా వాళ్ళ చరిత్ర అట్లనే ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వము అంటే నిజాయితీ గల ఆఫీసర్స్ కొందరు ఉంటే వాళ్ళను కూడా మ్యానిపులేట్ చేసి ప్రలోభాలకు గురి చేసి మంచి మంచి హీరోయిన్లను ఇచ్చి గోవా టూర్లకు పంపి వీళ్ళు ఎన్ని కథలు పడ్డారో అందరికీ తెలుసు. జనాలు బయట మాట్లాడకపోయినా కూడా చాలా రకాలుగా ఇదంతా పాపులారిటీలోనే ఉన్నది. తర్వాత ఆయన కూడా రజత్ కుమార్ గారు గారు కూడా అదే కదా, లాస్ట్కి వచ్చి సారీ అని చెప్పింది చూడు, ఇది విధ్వంసం చేసి. సో వీళ్ళందరినీ కూడా క్షమార్హులు కాదు, వీళ్ళు శిక్షార్హులు. వీళ్ళంతా కూడా శిక్షించాల్సిందే. దాని వెనకాల ఎవరున్నా కూడా అందరినీ బయటికి తీయాల్సిందే. ఇంకా ఎంతమంది ఉన్నారో కూడా వాళ్ళని కూడా అందరినీ రోజుకొకటి బయటికి వస్తూనే ఉంటుంది వీటి మీద. దాన్ని అది ఆ కార్యక్రమం చేస్తూనే ఉన్నాం మేము. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, మేనేజ్మెంట్ కోటా కింద ఎన్నుకున్న ముఖ్యమంత్రి అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? అదే మరిగా మేనేజ్మెంట్ కోటాలు అవి ఇవి ఆయన మాట్లాడితే అస్సలు బాగుండదు. ఇంకా ఉద్యమం అంతా ఇక్కడ ఉధృతంగా ఉండి అంతా మొత్తము తెలంగాణ ప్రకటించిన తర్వాత వాళ్ళు రవాణా అయ్యి వచ్చిండ్రు. మేమందరం కూడా ఇక్కడ ఆ రోజు జైల్లోకి పోయినాం, వాళ్ళు ఎక్కడ కూడా అది లేదు. సో ఇప్పుడు వచ్చి మేనేజ్మెంట్ కోటా, మెరిట్ కోటా, ప్లీజ్ ఇట్ డజంట్ సూట్. వాళ్ళకొద్దు అట్లాంటిది. మేమందరం కూడా మెరిటోరియర్స్మే, మేమందరం కూడా ఉన్నాము. 1200 మంది అమరులు వాళ్ళందరూ కూడా ఉన్నారు ఉద్యమంలో, వాళ్ళు ఏడలేరు. ఒక్కరు కూడా ఏదో ప్రాణత్యాగాలు చేయలేదు. వాళ్ళ కుటుంబం నుంచి పెట్రోల్ పోసుకున్నారు. ఆయనకు ఆ రోజు అగ్గిపెట్టె దొరకలేదు. తర్వాత పాపం ఎక్కడన్నా ఉరి పెట్టుకునే ఛాన్స్ లేదో లేకపోతే ఏదన్నా లేదో ఏమో మరి ఆయనకి. సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు వచ్చి మేమే అసలైన ఉద్యమకారులం, మేమే తెలంగాణ కాయిన్ చేసినాం, మేమే అది వర్డ్ను ఫ్రేమ్ చేసినాం, మేమే మెరిట్ స్టూడెంట్స్. ప్లీజ్ పీపుల్ జనాలకు విసుగొచ్చింది అవన్నీ విని విని. రేపు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వాళ్ళేమో ఇక పులి బయటకు దిగింది అని చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి? ఆట మొదలైందంటారా? వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. 119 మంది గెలిస్తే అందరు ప్రమాణ స్వీకారం చేసి ఆయన చేయలేదు. అంటే గతంలో కూడా ఆయనకు ఒక రివాజ్ ఉంది. అంటే మొదటి రోజు ఏది చేయడు ఆయన. వాళ్ళు కూడా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 45 రోజులకు ప్రమాణ స్వీకారాలు చేసిన వాళ్ళు. అంటే ఓర్చుకుంటలేరనమాట. మనది ఎంబటే కొలువు తీరినాము, మనం ఎంబటే చేసుకుంటున్నాము. సో ఇక పులి వస్తాడు, పిల్లి వస్తుంది, ఇవన్నీ మేకా పులి ఇని బక్వాస్ అంతా బంద్ చేసి తొందరగా రండి, మాకు కూడా యంత్రాంగం తగినంత సిద్ధంగా ఉంది, వి నో హౌ టు కంట్రోల్ దట్. ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే హామీలు అమలు చేస్తామని చెప్పేసి. ఎట్లా చూస్తారండి? నిజంగా ప్రజలు మీకు ఓటేస్తేనే హామీలు అమలు చేస్తారా? అట్లా అనలేదు. దాన్ని నన్ను వక్రీకరించి మాట్లాడితే ఇంకా మేమేం చేయలేము. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటు అడుగుతారు. ఎస్, మాకు 17 పార్లమెంట్లలో పోటీ చేస్తున్నాం. మేము కూడా తీవ్రంగా అంటే గెలుపుకు దిశగానే ప్రయత్నం చేస్తున్నాం. 15, 16 గెలవాలనే అనుకుంటున్నాం. అడుగుతాము ఓటేయమని, అంతేగాని ఓటేస్తేనే అభివృద్ధి. మరి వాళ్ళ ఎవరెవరిని అందరూ రావచ్చు, ఎవరైనా కలవచ్చు. ఎమ్మెల్యేలను కూడా ఒక పిలిపించిండ్రు అభివృద్ధికి. మేము వాళ్ళలాగా మా కార్యకర్తలా కాదా, మా ఇంటోళ్ళ కాదా చూసి ముఖం చూసి ఏందో బొట్టు పెట్టడాలు ఇట్లాంటివి లేవు. అందరూ కూడా లబ్ధిదారులే. మొన్న ప్రకటించిన స్కీమ్స్ కూడా అక్కడ సాగ్రిగేట్ చేసినామా మేము? గ్యారంటీలల్లో కూడా అమలులో కూడా ఎక్కడ ఏం లేదే. సో అందరూ కూడా అర్హులందరికీ కూడా అన్నీ అందుతాయి. ప్రభుత్వంలో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అంటే అందరు ముఖ్యమంత్రి, ఆయన కాంగ్రెస్ పార్టీకి కాదు. సో అట్లాంటి విమర్శలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా. ఇప్పుడు రైతు బంధు అడిగితే మీ మంత్రులు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారండి రైతు బంధు మీద? 30 లక్షల రైతులకు ఆల్రెడీ రైతు బంధు పడింది. ఇంకా కొంతమందికి వచ్చేది ఉంది. అది కానీ అట్లా మాట్లాడినప్పుడు దాన్ని వక్రీకరించి అసలే పడలేదు అన్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడు దాన్ని మీరు మళ్ళీ తీసుకొని పదే పదే అదే అడిగితే ఎట్లా చెప్పండి నందు గారు? సో ఆయన వెంకటరెడ్డి గారు అన్న మాట అది కాదు, పడ్డది అని చెప్పడం ఆయన ఉద్దేశం రైతు బంధు. సో మేము ఎంబటే మొదలుపెట్టి 24 తారీఖు నాడు షురూ చేసినాం. కంటిన్యూ అవుతూ ఉంది. 4 ఎకరాలు 5 ఎకరాల వరకు ఇప్పుడు వచ్చింది. ఇంకా కొంచెం అంటే వాళ్ళు యాసంగిల దాకా పొడిగించిండ్రు. అప్పుడు మార్చి 9, మార్చి 10 దాకా ఇచ్చిండ్రు. మేము అవసరం లేదు కదా, 100 రోజులనే మేము ప్రకటించిన గ్యారంటీలు ఇస్తామంటున్నాం. రైతు బంధు పడుతూనే ఉంది. తర్వాత మహిళలకు ఇప్పుడు గృహలక్ష్మి దాని కింద మేము చేస్తూనే ఉన్నాము. ఎంత దాదాపు 10 కోట్ల పై దాని మీద కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉన్నది ఇంతమంది అయితే, 1 కోటి మంది మహిళలు అయితే 10 కోట్ల మంది ఎట్లా ప్రయాణం చేసినారు? వాళ్ళకి బుద్ధి ఉందా? ఆ టికెట్లు అంతే, వాళ్ళు ట్రావెల్ చేసిన టికెట్స్ ఉంటాయి, 0 టికెట్స్. దాని కౌంట్ ప్రకారం మేము చెప్తా ఉన్నాం 10.5 కోట్ల పై చిగులకు మహిళలు ప్రయాణం చేసిండ్రని. లైక్ మీరన్నీ కాన్సెన్సస్ లేకుండా
కాన్షియస్నెస్ లేకుండా మాట్లాడితే ఇంక మేము దానికి ప్రతిదానికి సమాధానం చెప్పడం ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు, మేము తీస్మార్ ఖాన్లకే భయపడలేదు, బుడ్డర్ ఖాన్లకు ఏం భయపడతామని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? ఇగో ఇట్లాంటి మదం మస్తీ మాటలు మాట్లాడితేనే జనాలు కరుగాసి వాత పెట్టిండ్రు. మళ్ళా ఇట్లనే మాట్లాడితే ఇంక ఆయనతో ఉన్నాయి కూడా వాళ్ళవి అన్నీ పోతాయి. సో ఇట్లా మాట్లాడే ఆడదాకా తెచ్చుకున్నారు. అంటే అసలు కాంగ్రెస్ మాకు పోటీయే కాదు, కాంగ్రెస్లో ఆయన అట్లా ఇట్లా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనే లాస్ట్కి ఇట్లా జరిగింది. వ్యక్తిగత విమర్శలు మానుకోండి, పాలసీల మీద మాట్లాడండి. ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలు కాకపోయినా ఇంకా ప్రభుత్వానికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ గౌరవప్రదంగా ముందుకు పోతే బాగుంటుంది. జనాలకు మంచిగా మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, 39తో మంచిగా మీరు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు. మంచి హోదా కదా, ప్రతిపక్షంలో ఉండడం కూడా ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ప్రజల పక్షాన పోరాటం చేయండి, ప్రజలతో కలిసి ఏమన్నా గవర్నమెంట్ని నిలదీసే కార్యక్రమం చేయండి. కానీ ఇట్లా అడ్డదిడ్డంగా ఉల్టా సీదాగా మాట్లాడి వ్యక్తిగత విమర్శలు ఎందుకు అంటున్నాను. ముఖ్యమంత్రిని ఉరికించిన చరిత్ర మాదని చెప్తున్నారు కేటీఆర్. అదే కదా, మొన్ననే ఉరికిచ్చిర్రు కదా. సో ఇంకా కూడా వస్తలేడు ఆయన, ఇగొస్తా అగొస్తా అని భయపడి. సో అది